సాధారణంగా మనం అపార్ట్మెంట్స్ పైన ఏదైనా ఒక పెంట్ హౌస్ ఉందనుకోండి. సాధారణంగా ఎంత కాస్ట్ ఉంటుంది ఒక పెంట్ హౌస్ పర్చేస్ చేయాలి అనుకుంటే? అంటే జనరల్‌గా చాలా తక్కువ కాస్ట్‌లోనే పెంట్ హౌస్‌లనేవి వస్తుంటాయి. అయితే గు హర్యానా గుర్గావ్‌లో ఒక వ్యాపారవేత్త పర్చేస్ చేసినటువంటి ఒక పెంట్ హౌస్ కాస్ట్ అక్షరాల రూ. 271,00,00,000. అంటే ఒక పెంట్ హౌస్ కాస్ట్ ఇంత ఖరీదుగా ఎందుకుంది? ఏంటి అనేటువంటి విషయాల్లోకెళ్తే డీఎల్ఎఫ్ ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి హౌసింగ్ ప్రాజెక్ట్‌ని చేపట్టడం జరిగింది. దీంట్లో అన్నీ గూడా లగ్జరియస్ అపార్ట్మెంట్సే ఏర్పాటు చేశారు. సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక పెంట్ హౌస్‌కి వాళ్ళు ఇచ్చినటువంటి స్క్వేర్ ఫీటే 17,500 స్క్వేర్ ఫీట్‌లో ఒక పెంట్ హౌస్ కన్‌స్ట్రక్షన్ అనేది చేయటం జరిగింది. అంటే జనరల్‌గా ఒక డబుల్ బెడ్‌రూమ్, ఒక త్రిబుల్ బెడ్‌రూమ్ మనకి నార్మల్‌గా మన ఏపీ, తెలంగాణ, హైదరాబాద్ లాంటి ఏరియాల్లో కన్‌స్ట్రక్షన్ చేస్తే ఒక డబుల్ బెడ్‌రూమ్‌కి 1200 నుంచి 1300 స్క్వేర్ ఫీట్‌లో ఉంటుంది. లేదా ఒక త్రిబుల్ బెడ్‌రూమ్ అయితే 1500 నుంచి 2000 స్క్వేర్ ఫీట్‌లో బేసిక్‌గా ఉండేటువంటి పరిస్థితి. సో అలాంటిది ఒక పెంట్ హౌసే 17,500 స్క్వేర్ ఫీట్‌లో కన్‌స్ట్రక్ట్ చేసి ఉంది అంటే దట్ విత్ లగ్జరీస్ ఆల్ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్. సో దానికే ఈ ఖర్చు. జనరల్‌గా ఇక్కడ ఉండేటువంటి ఈ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్స్ కాస్ట్ వచ్చేటప్పటికి ఒక స్క్వేర్ ఫీట్‌కి వచ్చి 1,50,000 వరకు ఉంటుందంట. పెంట్ హౌస్‌లకి మాత్రం స్క్వేర్ ఫీట్ వచ్చి 2,62,000 వరకు కూడా ఉంటుందంట. సో ఢిల్లీకి చెందినటువంటి ఒక వ్యాపారవేత్త దీన్ని పర్చేస్ చేయటం జరిగిందంట. ఇప్పుడు దేశంలోనే అత్యంత ఖర్చు పెట్టి ఒక సింగిల్ హౌస్‌ని పర్చేస్ చేసినటువంటి వ్యక్తి ఇతనుగా రికార్డ్ నమోదు చేసినటువంటి పరిస్థితి.